హాయ్ ఫ్రెండ్స్. తమ్మనైల్ చూసే ఉంటారు. ఈ తమ్మనైల్‌లో అంటే ఈజీగా ఆదాయం సంపాదించుకునే అవకాశం. అంటే పెద్దగా కష్టపడకుండా ఇంటి దగ్గర నుండి ఈజీగా అంటే ఆడపిల్లలు, అట్లనే చదువుకునే హై స్కూల్ పిల్లల స్థాయి నుంచి సాధారణమైన రైతులు, సాధారణమైన కార్మికులు, ఆటో డ్రైవర్ల కానించి ప్రతి ఒక్కరు ఈజీగా కష్టపడకుండా ఇంటి దగ్గర నుండే మనం సరదాగా ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇక్కడ పెద్దగా కష్టపడాల్సినంత అవసరం లేదు. అయితే ఇక్కడ ఎన్ని రకాల ఆదాయాలు సంపాదించుకోవచ్చంటే దాదాపు నేను 5 రకాల ఆదాయాలు చెప్తాను నేను. ఎలాంటి కష్టపడకుండా ఇది ఒకే ఒక్క యాప్‌లో అండి. ఒక యాప్‌లో 5 రకాల ఆదాయాలు మీరు సంపాదించవచ్చు. అవేంటనేది మీకిక్కడ వివరంగా చెప్తాను. 5 రకాల ఇన్‌కమ్స్. ఒకటి అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నప్పుడు అంటే మీరు ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు 40 మందిని ఈ యాప్ మీకు సబ్‌స్క్రైబర్స్‌ని ఇస్తుంది. 40 మందిని ఇస్తుంది. ఈ 40 మంది మీద మీకు జీవితాంతం ఆదాయం వస్తుంది. ఎలా వస్తుంది? అంటే వాళ్ళకొచ్చిన ఆదాయాన్ని వాళ్ళు అకౌంట్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్న ప్రతిసారి మీకు ఆదాయం వస్తుంది. మీకు ఇన్‌కమ్ అనేది ఇన్‌స్టంట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరేమైనా చేశారా? ఏం చేయలా. మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు 40 మంది మీకు సబ్‌స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. వాళ్ళు విత్‌డ్రా చేసుకున్నప్పుడు వాళ్ళ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న ప్రతిసారి మీకు ఆదాయం రావటం అనేది జరుగుతుంది. ఇది ప్రతిరోజు వస్తుంది, జీవితాంతం వస్తుంది. ఇది మీరేమైనా చేశారా? ఏం చేయలేదు కదా! ఏమి చెయ్యకుండా ఆదాయం సంపాదించారు. మీరు కేవలం రిజిస్ట్రేషన్ చేసుకొని, యాక్టివేషన్ చేసుకుంటే ఈ యాప్ మీకు ఆదాయం వస్తుంది. ఇది ఒక ఇన్‌కమ్ అండి. ఇదే యాప్‌లో రెండో ఇన్‌కమ్ ఏంటంటే, మీరు మొబైల్స్ రీచార్జ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ చేస్తాం మనం? బయట ఎక్కడన్నా చేయిస్తాం. లేదంటే ఫోన్‌పే ద్వారా చేస్తాం. గూగుల్ పే ద్వారా చేస్తాం. పేటీఎం ద్వారా చేస్తాం. వీటి ద్వారా చేస్తే మీకు అదనంగా సర్వీస్ ఛార్జ్ పడుతుంది. అంటే రూ. 100కి రూ. 1 లెక్కన. ఉదాహరణకు మీరు రూ. 500 రీచార్జ్ చేశారనుకోండి. రూ. 3 సర్వీస్ ఛార్జ్ ఎక్స్‌ట్రా కట్టాలి. ఆ యాప్‌ల ద్వారా చేస్తే. ఇదే ఇప్పుడు నేను చెప్పేటువంటి యాప్ ద్వారా మీరు చేసుకున్నట్లయితే మీకు సర్వీస్ ఛార్జ్ మిగిలిపోతుంది. మీరు కట్టాల్సిన అవసరం లేదు. అట్లనే మీకు రూ. 1 నుంచి రూ. 4 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకు ఎయిర్‌టెల్, జియో అనుకోండి, రూ. 100కి వస్తుంది. రూ. 500 చేశారనుకోండి, రూ. 5 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ రూ. 3 మిగిలిపోయింది. అంటే ఒక్క రీచార్జ్ మీద మీకు రూ. 8 ప్రాఫిట్ ఉంది. ఇక్కడ ఒకటి. అదే వొడాఫోన్ ఐడియా అనుకోండి, 100కి రూ. 2.5 వస్తుంది. 100కి రూ. 2.5 అంటే మీరు రూ. 500 చేస్తే రూ. 12.5 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ రూ. 3 మీకు సర్వీస్ ఛార్జ్ మిగిలిపోయింది. అంటే రూ. 15 మీకు లాభం. ఇదే బిఎస్ఎన్ఎల్‌లో చేశారనుకోండి, బిఎస్ఎన్ఎల్‌లో చేస్తే రూ. 4 వస్తుంది రూ. 100కి. మీరు ఇక్కడ 500 చేశారు. 4, 5లు రూ. 20 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రూ. 3 సర్వీస్ ఛార్జ్ మిగిలింది. మొత్తం రూ. 23 ప్రాఫిట్ మీరు తీసుకోవచ్చు. ఇది రీఛార్జ్‌లండి. మీ ఇంట్లో మీకు ఫోన్ ఉంటుంది. మీ ఇంట్లో ఇంకో రెండో, మూడో ఫోన్‌లు ఉంటాయి. వాటన్నిటికి రీఛార్జ్ చేయొచ్చు. అదే కాదు. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా రీఛార్జ్ చేయొచ్చు. ఎన్నైనా చేయొచ్చు. ఇదొక బిజినెస్ లాగా చేయొచ్చు. మీరు రీఛార్జ్ చేసేటప్పుడు వాళ్ళకేం చెబుతారు? సర్వీస్ ఛార్జ్ నాకివ్వద్దు. నేను ఫ్రీగా చేసి పెడతాను. మీరు అమౌంట్ ఎంతుంటే అంతే ఇవ్వండి అని చెప్పండి. మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ వస్తుంది. కాబట్టి ఇట్లా మీరు నెల మీరు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. ఇదొక వ్యాపారం లాగా చేయొచ్చు. ఇదొక ఇన్‌కమ్ అండి. మరొక ఇన్‌కమ్ ఏంటంటే డీటీహెచ్ అండి. మన సన్ డైరెక్ట్, టాటా స్కై ఇట్లా డీటీహెచ్ ఉంటాయి కదా! వీటికి కానీ మీరు రీఛార్జ్ చేస్తే మీకు రూ. 100కి రూ. 2.5 వస్తుంది. అంటే రూ. 500 బిల్ పే చేశారనుకోండి, మీకు రూ. 12.5 వస్తుంది. ఒక నెలలో కనీసం
ఒక 5, 6, 10 లోపల మీరు చేశారనుకోండి, దాని మీద ఆదాయం వస్తుంది. ఇవన్నీ మీరేం చేశారు? ఎప్పుడు చేసే పనే కదా, అదనంగా కష్టపడలేదు కదా, మనకి ఆదాయం వచ్చింది. ఇది 2 ఆదాయాలు ప్లస్ 40 మంది మీద వచ్చే ఆదాయం, మొత్తం 3 ఆదాయాలు. మరొక ఇన్కమ్ ఏంటంటే, మరొక ఇన్కమ్ ఈ యాప్లో మీరు టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజెస్ నేషనల్ టూర్ కానీ, ఇంటర్నేషనల్ టూర్ కానీ మీరు బుక్ చేయొచ్చు. మీకైనా కావచ్చు, మీ పక్కన వాళ్ళకైనా, మీ చుట్టుపక్కల ఎవరైనా టూర్ వెళ్ళాలనుకుంటే మీరు బుక్ చేస్తే మీకు 1% నుంచి 5% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 5% అంటే ఉదాహరణకి 5,000 రూపాయలతో మీరు ఒక టూర్ ప్యాకేజీ బుక్ చేశారు, మీకు 250 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఒక బెనిఫిట్ అండి. అట్లానే ఈ యాప్లో మరొక ఇన్కమ్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ అండి. ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు రెగ్యులర్గా చేసే పనే. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ రెగ్యులర్గా మీరు అలవాటుగా చేసే పనులే. కొత్తగా మీరేమి మార్చుకోవాల్సిన అవసరం లేదు, కొత్త పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా చేసే పనులే మీకు ఆదాయం తెచ్చిపెడతాయి. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ కూడా ఈ రోజున అందరూ అలవాటు అయిపోయారండి. ఆన్లైన్ షాపింగ్ చేయడానికి అందరూ అలవాటు అయ్యారు. భవిష్యత్తులో ఆన్లైన్ షాపింగే ఎక్కువ అవుతుంది. అందరూ ఆన్లైన్ షాపింగే చేస్తారు. ఇప్పుడు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బైకుల మీద ఆన్లైన్ ప్రొడక్ట్ పెట్టుకొని వెనక గ్రామాల్లో కనిపిస్తున్నారు. అంటే ఏంటి, గ్రామీణ ప్రజలకు కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ అంటే ప్రత్యేకంగా మనం ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా మీరు చేసేటువంటి యాప్ల్లోనే చేయొచ్చు. ఉదాహరణకి ఈ యాప్ ద్వారా మీరు అమెజాన్లో చేయొచ్చు, ఫ్లిప్కార్ట్లో చేయొచ్చు, స్నాప్డీల్లో చేయొచ్చు, అజియోలో చేయొచ్చు, మింత్రాలో చేయొచ్చు, షాప్సీలో చేయొచ్చు. ఇలా 6 రకాల స్టాండర్డ్ యాప్లు అండి, బ్రాండెడ్ యాప్లు. ఈ యాప్ల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ తీసుకొని మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మీకు 1% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు ఒక్క మొబైల్ కొన్నారనుకోండి, ఓ 10,000 రూపాయలు పెట్టి మీకు 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం కావాలన్నా ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసి ఇవ్వండి, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా మీరు ఎంత సంపాదించవచ్చు చూడండి. ఇక్కడ ఏమన్నా మనం కష్టపడ్డామా? ఎప్పుడు చేసే పనులే, అందరూ చేసే పనులే, రెగ్యులర్గా చేసే పనులే, మనకి అలవాటుగా చేసే పనులే చేయటం వల్ల మనం ఇంటి దగ్గర నుంచి ఒక్క మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మనం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకుంటే మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నా ఇంకా అదనంగా ఏమన్నా కష్టం చేసామండి? కొత్త పని ఏమన్నా చేసామా? మీరు రోజు చేసే పనులే కదా. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఇన్కమ్, కీలకమైన ఇన్కమ్ ఏంటంటే, మీకు రెగ్యులర్గా ఏం చేస్తారు, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే లోపు ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, లేదంటే యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసి చూస్తాం కదా. అదే పని ఇక్కడ చేయండి. ఈ ఇండియన్ యూట్యూబ్ని ఓపెన్ చేసి చూస్తే ప్రతి నెల మీకు అడ్వర్టైజ్మెంట్ మీద ఆదాయం వస్తుంది. ప్రతి నెల మీకు అడ్వర్టైజ్మెంట్ మీద ఆదాయం వస్తుంది. ఈ విధంగా మీకు ఇది నెల నెల వస్తుందంటే పర్మనెంట్గా వస్తుంది, జీవితాంతం వస్తుంది. అయితే ఇది ఎంతకాలం ఉంటుంది అంటే, మీ చేతిలో మొబైల్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. కాబట్టి ఫర్ ఎవర్ ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి మన రెగ్యులర్గా చేసే పనులే ఇంటి దగ్గర నుంచి మీ మొబైల్లో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని చేస్తే మీరు ఇంటి దగ్గర నుంచి ఒక 5-6 రకాల ఆదాయాలని మీరు ఎంజాయ్ చేయవచ్చు. సరదాగా ఉందా లేదండి? ఈజీగా ఉందా లేదా? ఈజీ మనే కాదా? ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉందా లేదా? కనుక ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరేం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ఇండియన్ యూట్యూబ్ అండి, ఇండియన్ యూట్యూబ్, దీని పేరు నేను ఇక్కడ నేను సైడ్ ఇస్తాను, మీరు చూడండి. ఫన్ అండ్ ఎర్న్ అండి, ఫన్ అండ్ ఎర్న్ మీరు టైప్ చేస్తే మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఆన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వెంటనే జనరల్గా మీకు ఏమవుతుందంటే, ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వకండి.
ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కదా సైన్ ఇన్ అనేది. మీరు కిందకెళ్తే రిజిస్టార్ అని ఉంటుంది. ఆ రిజిస్టార్ మీద క్లిక్ చేయండి. ఆ రిజిస్టార్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అట్లనే పాస్వర్డ్, రిఫరల్ మొబైల్ ఐడి అడుగుతుంది. రిఫరల్ మొబైల్ ఐడి నాకు ఫోన్ చేయండి, నేను థంబ్‌నెయిల్‌లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు నేను రిఫరల్ మొబైల్ నెంబర్ పంపిస్తాను. నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లోనే పెట్టొచ్చు కదా, లింక్ పెట్టొచ్చు కదా అని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ ఇప్పుడు నేనిప్పుడు పెట్టాననుకోండి, దాని కింద ఆల్రెడీ జాయినింగ్స్ దాని ఆ లింక్‌లో వచ్చేసినాయి అనుకోండి, ఇంక అది పనిచేయదు. అందుకని పనిచేసేది ఇవ్వాలి కదా మీకు. అందుకని మీరు నాకు ఫోన్ చేయండి. చేస్తే నేను మీకు ఆ లింక్ పెడతాను. మీరు డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ చేసుకుంటే మీకు ఆ రోజు నుంచే మీరు ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. నేను ఆ వివరాలు ఇంకా మీకు ఏదన్నా కావాలి అంటే, డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు రిఫరల్ మొబైల్ నెంబర్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. ఇంకా వివరాలు కావాలన్నా నాకు ఫోన్ చేయండి. నేను వివరంగా చెప్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ఇంత ఈజీ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం? కాబట్టి అయితే ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. సార్, ఇక్కడ ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుద్ది? కేవలం రూ. 99 అండి. 99 అంటే ఒక్క రూపాయి తక్కువ, రూ. 100. అంటే రూ. 100తోటి మనం 6 రకాల ఆదాయాల్ని జీవితాంతం ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ లాంగ్. మీ మొబైల్ ఎంత కాలం ఉంటే అంతకాలం మీరు సంపాదించుకోవచ్చు. ఇది చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ. దయచేసి ఎవరు మిస్ కావద్దు. అందరూ ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.